హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నాని వ్లాగ్స్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టేస్టీ రెసిపీ ఏంటి అంటే గుమగుమలాడే మునక్కాయ పప్పుచారు. ఎప్పుడు చేసినా రుచికరంగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లో తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. ఒక కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా పసుపు వేసి కుక్కర్పై మూత పెట్టి ఈ కుక్కర్ని స్టవ్ పై పెట్టి 5 విజిల్లు రానివ్వండి. పప్పు మెత్తగా కుక్ అవుతుంది. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి స్మాషర్తో పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మేథీ సీడ్స్, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేయండి. ఆనియన్ కొంచెం ఎర్రగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటో, మునక్కాయ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో 2 నుంచి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల మునక్కాయలోని పచ్చి వాసన పోతుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం తగినంత, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ సాంబార్ పౌడర్ని వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఈ కారం ఈ మసాలా మొత్తం ముక్కలకి అంటుకునేలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా సోక్ చేసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం, పులుపు ముక్కలకి మంచిగా పడుతుంది. తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్, సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, చూడండి ఒకసారి. అంతే అండి, గుమగుమలాడే సాంబార్ రెడీ. మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో దాంతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా గుమగుమలాడే సాంబార్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాని వ్లాగ్స్ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.